రోజు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు అందరూ అనుకున్నట్టు మన చంటికి పెళ్లి పీటలు పిచ్చి లేదండి, పాటలు పిచ్చి. నమ్మరా? చూడండి. లెట్స్ కాల్ అపాన్ చలాకి చంటి అండ్ హిస్ టీమ్. రేయ్ ఒట్టి ఎవరా? హలో. రే నేను రా యాదగిరి కాన్ని. చెప్పరా. చెప్పడం ఏంట్రా నీ అబ్బా, రేపు ఉదయం నా పెళ్లి ఆర్కెస్ట్రా పెట్టమన్నాడు, పెట్టించావా? పెట్టేస్తాలే. పెట్టిస్తాలే కాదురా, పెట్టించు. రేపు ఉదయం 10 గంటలకల్లా పంజాగుట్ట రిజిస్టర్ ఆఫీస్ కి రావాలి. సరే, నీకు ఆర్కెస్ట్రా కాదు కావాల్సింది. వాళ్ళు రేపు వస్తారులే, పెట్టే. సార్ నమస్తే. నమస్కారం. మేము లిరిక్ రైటర్ సార్, లిరిక్ రైటర్. అయితే నన్నేం చేయమంటావు? అంటే మీరు ఇప్పుడు ఎవరితోనో పెళ్లి గిల్లి అని మాట్లాడుతున్నారు కదా సార్, ఒక చిన్న ఛాన్స్ సార్, ఆర్కెస్ట్రా ఛాన్స్. అబ్బే మీరు అని భరించలేరయ్యా. లేదు సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇప్పాను సార్. పాడగలుగుతావా? అబ్బో బ్రహ్మాండమైన పాట పాడతాం సార్. అయితే శాంపుల్ ఉంది. అంటే ఇప్పుడు పబ్లిక్ లో శాంపుల్ అంటే మళ్ళీ కొంచెం పాడతాం సార్. మంచు కొండల్లో నా చంద్రమా చల్లగాలి చాలు 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 చాలు. ఆడికి ఇదే ఎక్కువ. రేపు పొద్దున వచ్చే పంజాగుట్ట తొందరగా వచ్చి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, వచ్చేస్తాం. రెడీయా? పెద్ద కొట్టి ఫేస్ వేసుకొని చూస్తావు. ఇక్కడ ఆర్కెస్ట్రా. ఒరే ఇంకా రిజిస్టర్ ఆఫీసర్ రాలేదురా. నీ ఆర్కెస్ట్రా నువ్వు. నాకు తెలుసురా, నీ పెళ్లికి ఆర్కెస్ట్రా లేదు, నా పెళ్లికి ఆర్కెస్ట్రా పెట్టించుకున్నాను. కుళ్ళు యాదవా. మరి నువ్వు పెద్ద ఇదే అని చెప్పి నీకు ఏ రెహమాన్ మనిషి మొత్తారా. హలో సార్. నీ గురించే వెయిటింగ్. నమస్కారం సార్. వచ్చారు. అబ్బో పెళ్లి కొడుకు బ్రహ్మాండంగా ఉన్నారు సార్, దిట్టంగా. ఏం జనాలేరు సార్? జనాలు లేరా సార్? ఇది రిజిస్టర్ ఆఫీస్ పెళ్ళయ్యా. జనాలు ఉంటారు కదా సార్ కామన్ గా. ఉండరయ్యా, 10 మంది ఉంటారు. ఇప్పుడు వచ్చే ప్రపంచంలో ఎవడు కూడా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి పెట్టుకోలేదు. పెట్టుకున్నా సరే ఇలా ఆర్కెస్ట్రా పెట్టుకోలేదు. ఫస్ట్ టైం నేనే రికార్డు. సూపర్ సార్, చెప్పండి సార్. సూపర్. కార్ పేరేంటో? యాదగిరి ఖాన్. యాదగిరి ఖానా? అదేంటి సార్? అంటే మా నాన్న పేరు వంకాయలు యాదయ్య, మా అమ్మ పేరు మొమైద్ ఖాన్. మొమైద్ ఖాన్ లో కాను. ఈ వంకాయలు యాదగిరిలో యాదగిరి తీసి 2 కలిపితే యాదగిరి ఖాన్. బ్రహ్మాండంగా ఉంది సార్, చాలా ముద్దుగా కూడా ఉన్నారు. మీ ఇంట్లో ముద్దుగా ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? యాదయ్య అని పిలుస్తారు. యాదయ్య అని పిలుస్తారా? అబ్బా సరే, బ్రహ్మాండం సార్. రానియండి సార్, పెళ్లి కూతుర్ని కూడా రాణిస్తే అప్పుడు ఆర్కెస్ట్రా మొదలెడితే పద్ధతిగా ఉంటుంది. పెళ్లి కూతురు వచ్చే లోపు మొదలెట్టండి. ఇక్కడ చాలా మంది జనాలు వెయిటింగ్. ఎంకరేజ్మెంట్ కావాలండి. ఇప్పుడే మమైద్ ఖాన్ ఐశ్వర్యం తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ ఆడించాలి. మీకు 3 రావాలంటే సరిగండి. ఫస్ట్ టైం నా జీవితంలో సార్ ఎవరు లేని ప్లేస్ లో పాటలు పాడుతున్నాను మీకోసం. తాన 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 నీవు లేక ఆమె లేదు, ఆమె లేక నీవు లేవు, అదే ఆమెయే నీ సన్నిధి. నీవు లేక నీవు లేక ఆమె లేదు, ఆమె లేక నీవు లేవు. హార్మోనియం పెట్టేది అంటే మేము ఆల్రౌండర్ సార్, మాకు మేమే వాయించుకుంటాం. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం. అందమైన మనసులో ఇంత గొడవ ఎందుకో, ఎందుకో 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 అసలెందుకో మరి ఎందుకో మొదటిసారి పెళ్లి జరిగినందుక. అందమైన మనసులో ఇంత గొడవ ఎందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. ఆపండి అయ్యా. మరి మా కాబోయే వైఫ్ ఏంటంటే కొంచెం హిందీ, లైట్ గా హిందీ సాంగ్ వేసుకోండి. హిందీ కావాలా అన్న? నన్ను ఇంకో ప్లీజ్ అన్న, ఏమనుకోద్దనా? పెళ్లి కొడుకు ఏదో తగ్గిందన్న, దండేద్దనా? దండేద్దాం దండేద్దాం. అచ్చు శవానికి దండేసినట్టుంది. పర్లేదు సార్. तेरे मेरे बीच में, तेरे मेरे बीच में, तेरे मेरे बीच में, तेरे मेरे बीच में. బీచ్ 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 ఏ బీచ్? వైజాగ్ బీచా, మద్రాస్ బీచా, మెరీనా బీచా? మీరు పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్తారు? బాంబే వెళ్దాం. మరి చెప్పరే, బాంబే బీచ్ సార్. तेरे मेरे बीच में, तेरे मेरे बीच में, तेरे मेरे बॉम्बे बीच में, तेरे मेरे बॉम्बे बीच में. पैसा है ये बंधन अंजाना.
బాబు ఒక్కసారమ్మా. నీ పిల్ల ఎవరితో లేచిపోయింది. సరే 6 నెలలు దానికి ల్యాప్టాప్లు కొనిపెట్టాను, బంగారం కొనిపెట్టాను. ఇంకో విషయం ఏంటంటే ఉన్న ఇల్లు కూడా దాని పేరు మీద రాశాను కదరా. అవన్నీ కొనిపెట్టిన తర్వాత అది నీతోటి ఎందుకు ఉంటుందిరా? ఎందుకు సార్ ఏమైంది? సిచ్యువేషన్ ఏంటో తెలుసా? బోర్లా పడిపోయావా, బోర్లా పడిపోయావా. పెళ్లి లేదు నీ జన్మకే, పిల్లలు లేరు ఈ కర్మకే. తోలు తీరిపోయింది రో, బోర్లా పడిపోయావా, ఓ యాదే బొక్క బోర్లా పడిపోయావా. ఆపండ్రా. ప్రోగ్రామ్ అవ్వకుండానే పేమెంట్ ఇస్తానరా, వెళ్ళిపోండ్రా. ఓ కాను మా కాను, కాను ఓ మా కాను, కాను ఓ మా కాను, తనన తనన దతుకునేది మా కాను. కాను ఓ మా కాను, కాను ఓ మా కాను, తమిడి జిమ్మిడి బతుకునేది మా కాను. పెళ్లి చేసుకోనానికి ఓ కాను లేకుండా చేసింది మకాను. మీకు డబుల్ పేమెంట్ ఇస్తాను, నన్ను వదిలేయండి రా. అది లేచిపోయిందన్న బాధ కన్నా మీ పాటలు నాకు సూదులతో గుచ్చుతున్నట్టుందిరా. లేచిపోయింది లేచిపోయింది ఎన్నీయలో నీ పెళ్ళాం, లేచిపోయింది ఎన్నీయలో, లేచిపోయింది లేచిపోయింది ఎన్నీయలో నీ పెళ్ళాం, లేచిపోయింది ఎన్నీయలో, లేచిపోయింది లేచిపోయింది ఎన్నీయలో నీ పెళ్ళామే, లేచిపోయింది ఎన్నీయలో. లేచిపోయింది 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 లేచిపోయింది. అది ఒక్కసారి లేచిపోతే 100 సార్లు చెప్తారంట్రా. లేచిపోయింది లేచిపోయింది ఎన్నీయలో నీ పెళ్ళాం, లేచిపోయింది ఎన్నీయలో, లేచిపోయింది లేచిపోయింది ఎన్నీయలో నీ పెళ్ళాం, లేచిపోయింది ఎన్నీయలో, లేచిపోయింది. రే ఇప్పటిదాకా మంచిగా చెప్పాను. నా పేరేంటో తెలుసు కదా, యాద్గిర్ ఖాన్. ఇంకొక పాట నోటంట వచ్చిందా పొడుస్తా. ఓపెన్ యాదే స్టైల్ రాజా రాజా అంటూ రిజిస్టర్ ఆఫీస్ కాజా. నువ్వు వచ్చిన తర్వాతే తెలిసింది నీ జీవితం కాజా. నీతోనే ఉంటా నంది ప్రియమైన రోజా, నువ్వు ఆజా నువ్వు ఆజా నువ్వు ఆజా ఆజా ఆజా. అది రాదు ఎప్పటికీ రాదు, నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో. అది రాదు ఎప్పటికీ రాదు, నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో. ఓపెన్ యాదే స్టైల్. పెళ్లి కొడుకులో చంటి గారు చూస్తున్నాం మేమైతే. it's సో okay. అందరూ కలిసి చేయాల్సిన స్క్రిప్ట్ చంటిగా చేసేసుకున్నాడు. అదే చంటి తిరిగి తిరిగి పెళ్లి దగ్గరికి వస్తున్నావు. ఏమో మేడం, నా టైం అంతా అట్లా నడుస్తుంది, ఓన్లీ మండపం. రోజా గారు, నాగబాబు సార్ క్యాష్ షోలో స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ అడిగారు. మీరు జబర్దస్త్ లో మీకు ఏం చూడాలని ఉందంటే మాక్సిమం రిప్లై వాస్ చంటి గారు పెళ్లి చూడాలని. సెకండ్ మాక్సిమం రిక్వెస్ట్ నాగబాబు సార్ స్టెప్ వేయాలి. ఫస్ట్ టైం మన జబర్దస్త్ లోనే ఓపెన్ గంగం స్టేజ్ తెలుగులో పాడానండి. పాడవా? ఓపెన్ యాదే స్టైల్. ట్యాంక్ 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 ఆజా ఆజా అంటూ రిజిస్టర్ ఆఫీస్ కాజా. నువ్వు వచ్చిన తర్వాతే తెలిసింది నీ జీవితం కాజా. నీతోనే ఉంటానంది ప్రియమైన రోజా, నువ్వు ఆజా నువ్వు ఆజా నువ్వు ఆజా ఆజా ఆజా. అది రాదు ఎప్పటికీ రాదు, నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో. అది రాదు ఎప్పటికీ రాదు, నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో.
చంటి మాక్సిమం నవ్వారు. సూపర్ సూపర్. నాగబాబు సార్ ఎలా ఉంది? పాటలతోటి మాయ చేసావు చంటి. ఏదో ఒకటి పట్టుకుంటావు చంటి, అదేదో ఒక విషయం పట్టుకుంటావు, చాలా బాగా చేసావు.